హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి సమయంలో ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మత్తయి 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ప్రభు వాక్యాన్ని దీవించుగా. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తన గురించి తాను ఒక సాక్ష్యాన్ని చెప్తున్నారండి. మన శ్రేయస్సు కోసం, మన బాగు కోసం, అలాగే మనం అనుసరించాలనే ఉద్దేశంతో ఈ చక్కటి మాట ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్వభావం ఏమిటో, ఆయన మనస్సు ఎటువంటిదో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోవచ్చు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. సాత్వికము, దీన మనస్సు. సాత్వికం అంటే దేనికి తొందరపడకుండా నెమ్మదిగా నిదానించి ఆలోచించి ముందుకు అడిగే విషయంలో సాత్వికం. తొందరపడడం దేనికి కూడా తొందరపడతాను ఉండదు సాత్వికంలో. ఒక నిమిషం నిలచి ఆలోచిస్తాను, నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను వెళ్తున్న మార్గం సరైనదా కాదా, ఇప్పుడు నేను చేయవచ్చా చేయకూడదా, ఒక్క నిమిషమైనా, కనీసం ఒక్క నిమిషమైనా వాళ్ళు ఆలోచన చేస్తారు. తొందరపాటు ఎందులో వాళ్ళకు ఉండదు. సాత్వికంగా ఉంటారు వాళ్ళు. అంటే అలా ఉన్న వాళ్ళు చాలా నెమ్మదిగాను ప్రశాంతంగాను ఉంటారు వాళ్ళు. అలాగే ఆయన మనస్సు పురుషులు చెప్తున్నాడు. ఆయన దీన మనస్సు గలవాడను అంటే వినయం. దీనంతో అంటే వినయము కలిగినటువంటి మనస్సు. ఏసై మనస్సు వినయ మనస్సు, దీనంతో కూడిన మనస్సు. ఎలా ఉంటుంది ఆయన మాట? చాలా చక్కగా ఉంటుంది. వినయంతో మాట్లాడే వాళ్ళ మాటలు ఎవరికైనా ఇష్టపడతాం కదా మనం. విధేయత కలిగిన పిల్లలు మనకంటే వాళ్ళు చాలా ఇష్టపడతాం. కోకిలి పిల్లలు, మాట వినని పిల్లలు ఎవరు ఉన్నారనుకోండి, చాలా కోపం వస్తుంది. వినయం అంటే అందరూ ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు ఏమనుకుంటారంటే, కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఈ వినయము లేదంటే దీన మనస్సు ఇలా ఉంటే వీళ్ళకి రోషం లేదు, వీళ్ళకి పౌరుషం లేదు, అది లేదు ఇది లేదు అనేసి ఒక చేతకాని వ్యక్తిలాగా చూస్తారండి. వినయం అవసరమా, దీనంతో అవసరమా అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. కానీ వినయముతో మనం ఏదైనా సాధించవచ్చు. దీన మనసుతో ఏదైనా కూడా సాధించవచ్చు. అలాగే యేసుక్రీస్తు వారు ఎక్కడ కోపపడలేదు అని చెప్పట్లేదండి. ఆ సందర్భంలో ఉన్న బైబిల్లో ఈ దీనంతో కలిగిన వారు వారి మీద కోపడితే చాలా అర్థం ఉంటుంది. అనర్థంగా, అర్థం లేకుండా ఎప్పుడు కోపడండి. ఈ దీనత్వం కలిగిన వాడు అవసరం ఉన్న చోట మాత్రమే న్యాయ సమ్మతమైనటువంటి కోపం. ముక్కు మీద కోపడితే అది వేరే విషయం. ప్రతిదానికి కోపడతారు. తర్వాత వచ్చేసి నేను ఎందుకు కోపడ్డానా అని అనుకుంటారు. యేసుక్రీస్తు వారిలో కూడా కోపం ఉంది, దీనత్వంలో కూడా కోపం ఉంటుంది. అందుకనే పెద్దోళ్ళు అంటారు, నెమ్మదిగా ఉన్నవాడు జోలికి కోపాకరా అంటారు. నెమ్మదిగా ఉండేవాడు జోలికితే చాలా ఇబ్బంది. ఎందుకంటే వాడు కోపం వస్తే సాధారణంగా కోపము అనే లక్షణం ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఈ వినయంగా వాళ్ళ కోపం వస్తే. మంచి వాళ్ళకి కోపం పుట్టిస్తే చాలా ప్రమాదాలు అంటారు. ఇప్పుడు మంచిగా ఉంటారు వాళ్ళు, ఎవరి జోలికి రారు. అలాగనే వీళ్ళు అరే వీడు చాలా మంచిగా అన్నాడు, అమాయకంగా అన్నాడు, వీటితో కాసేపు ఆడుకోవచ్చు అని అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి వచ్చే కోపాన్ని ఎవరు కూడా ఆపలేదు. కోప స్వభావం ఉన్నవాడు కూడా భయపడిపోతాడు. మాకు ఎంత కోపం లేదు, నీకు ఎంత కోపం ఎక్కడి నుంచి వచ్చింది? న్యాయసమ్మతమైన కోపం కోసం యేసుక్రీస్తు వారికి కూడా కోపం వచ్చింది. ఎక్కడ కోపం వచ్చిందంటే తనను గురించి విమర్శించినా కూడా ఆయన కోపం. తన తండ్రికి వ్యతిరేకంగా, తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఎక్కడైతే జరుగుతుందో, వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వారిని ఖండించాడు, కోపడ్డాడు. అలాగే
కొన్నిసార్లు తన శిష్యులు తనతో ఉన్న వాళ్ళు కూడా అవిశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు కూడా వారిని కోపంతో గద్దించారు. ఆయన కోపడినా కూడా అందులో ఒక అర్థం ఉంటుంది, దానివల్ల మనకు మేలు ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నేను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం యేసు దగ్గర నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర, ఎక్కడెక్కడో కాదు. ఆయన దగ్గరకు వస్తే ఏం నేర్పిస్తాడంటే గురువు తగిన శిష్యులాగా చేస్తాడు ఆయన, అంతే కదా. మనం ఏ గురువు దగ్గర ఉంటే వారి లక్షణాలు మనకు వస్తాయి, అవునా కదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడు మనం ఏసై చూద్దాం, నా దగ్గర వచ్చి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఏసై దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. ఆయన గురువుగా మన శిష్యులుగా ఉన్నప్పుడు మనకు ఆయన ఏం నేర్పిస్తాడంటే ఆయన మనసే మనకు నేర్పిస్తాడు. నేను దీన మనసు గలవాడను కనుక నాలో విశ్వాసం ఉంచిన వారు, నన్ను వెంబడించే వారు కూడా ఈ దీన మనస్సు కలిగి ఉండాలి, లేక ఈ వినయ మనస్సు కలిగి ఉండాలి అన్నది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు మనతో పరీక్షించుకోవాలి, మనకు ఎంతవరకు దీన మనస్సు ఉందో ఒకసారి పరీక్షించుకోవాలి. విధేయత కలిగినటువంటి మనస్సు ఎంతవరకు ఉందో, దేవుని విషయంలో కావచ్చు, లేక ఆయన సేవకుల విషయంలో కావచ్చు, ఆయన ప్రజల విషయంలో కావచ్చు, లేక ఆయన చిత్తం విషయంలో కావచ్చు, ఎంతవరకు వినయము లేక ఇక దీన మనస్సు మనలో ఉందో మనం పరీక్షించుకోవాలండి. దీన మనస్సు లేకపోతే మనము ఆయన బిడలుగా నిరూపింపడలేము. విషయంలో ఏదయ్యా అంటారు కదా, మీ నాన్నగారు చాలా వినయంగా ఉంటారు, కొడుకు ఏదైనా కోపిష్ఠుడిగా ఉన్నాడు, నువ్వు ఆయన పెట్టారు అసలు కొన్నిసార్లు అరుస్తుంటారు కదా, వేరే వరుస మీ నాన్న చూస్తే అంత ఆయన గౌరవప్రదంగా ఉంటాడు, చక్కగా మాట్లాడతాడు, నువ్వు ఆయన కడుపునా చెడబుట్టావు, ఈ కోపం ఏంది, అల్లనేంది, నీ మాటల విధానం ఏంది, అసలు ఆయన బిడ్డవేనా అని అంటుంటారు కదా లోకంలో మనం కొంతమంది చూసినప్పుడు. అదే రీతిగా యేసయ్యలో విశ్వాసం ఇచ్చిన మనము ఆయనలాగా దీన మనస్సు లేదనుకోండి, వినయ మనస్సు లేదనుకోండి, మనలు కూడా ఎవరో చెప్పలేకల్లా లోకములో ఉండేవాళ్ళే చెప్తారు. ఎవరంటారు? లోకస్తులే ఒక రోజు మన మీద నేరారోపణ చేస్తారు. ఇప్పుడు చేస్తారు, అప్పుడు చేస్తారు. ఏం చేస్తారు? నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు అంటే ఒకే మాట్లాడతారు, పెద్దగా నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు, నువ్వు దేవుని బిడ్డ కదా, నువ్వు యేసుని నమ్ముకున్నావు కదా, ఎందుకలా కోపడుతున్నావు ఊరికి అంటే, నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు బైబిల్ చదువుతావు కదా, ఎందుకు ఇలాంటి పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఇలాంటి బూతు మాట్లాడుతూ వస్తున్నాయి నీకు, నువ్వు ఎందుకు కోపడుతున్నావు అని ఎవరంటారంటే లోకస్తులే అంటారు. ఎందుకంటే వాడు తెలుసు యేసు ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధమైన దేవుడో తెలుసు. కాబట్టి వాళ్ళు వెంటనే అంటారు, మీ యేసు ప్రభు ఇలా ఉండడు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు. వాళ్ళు అనుసరించకపోయినా కూడా యేసే గొప్పవాడు విషయం వాళ్ళకి తెలుసు. మేము ఎలాగో నమ్ముకోలేదు, మేము అనుసరించలేదు, నువ్వు నమ్ముకున్నావు కదా ఆయన్ని, మరి నమ్ముకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, అలా ఉండాలి కదా, ఆ పోలిక నీలో కనిపించాలి కదా, ఆ పోలిక నీలో ఎందుకు కనిపించడం లేదు అని మనల్ని డైరెక్ట్ గా కానీ లేక ఇండైరెక్ట్ గా కానీ మనం ప్రశ్నిస్తారు. కనుక ప్రేమైన వాళ్ళ గమనించాలి, యేసయ్య చెప్పారు, సాత్వికులను దీన మనస్సు గలవాడను నా ఎందుకు వచ్చి మీరు నేర్చుకో. కాబట్టి యేసయ్య దగ్గర వచ్చి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే సాత్వికమైనటువంటి మనస్సు లేక దీన మనస్సును మనం నేర్చుకోకపోతే మన జీవితాలు పరిపక్వతలకి రాదు, పరిపూర్ణతలకి మనం రాలేము. ఇది వాస్తవం, ఇది వాస్తవము. ఒక ఇలాంటి దీన మనస్సు లేక వినయ మనస్సు మనం కలిగి ఉంటే ఏం జరుగుతుందో బైబిల్ మనం చూద్దాం. యెషయా గ్రంథం చూడండి, 57వ అధ్యాయము, యెషయా 57:15 వచనం. 57వ అధ్యాయం 15వ వచనం. మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అయినను వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను
నివసించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం మనకి రుజుపరుస్తుంది, ఏం తెలియజేస్తుంది ఈరోజు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారి దగ్గర నేను ఉంటానని సృష్టికర్తనే దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ దగ్గరనే ఉంటాను. వినయము గల మనస్సు ఎవరి దగ్గర అయితే ఉంటుందో, దీన మనస్సు ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గర నేను నివసిస్తాను. నేను మహోన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. అందుకని దేవుడు అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మనం ఎక్కడ భూమి మీద ఉన్నాం, దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనంగా చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం సెలవిస్తున్న దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నేను పరలోకములో ఉన్నతమైన స్థలములో ఉన్నప్పటికీ ఎవరైతే దీన మనసు కలిగి ఉంటానో వారి దగ్గర నేను ఉంటాను. కాబట్టి ఎంత గొప్ప విషయం అంటే ఇది. దేవుడే మన పక్కన ఉండాలంటే మనం ఉండాల్సిన క్వాలిటీ ఏదో తెలుసా? దీన మనసు ఉండాలి. దేవుడు నమ్ముకున్న ప్రజల్లో దీన మనసు ఉండాలి. మరోసారి అన్ని జనులు కూడా గొప్ప దీన మనసు కలిగి మనం చూస్తుంటాం. అలా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అంతమంది చూసినప్పుడు నిజంగా ఇలాంటి వారు చేసే నమ్ముకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. నిజంగా కొన్నిసార్లు అన్ని జనులు చూసినప్పుడు వాళ్ళ మంచి క్వాలిటీస్ మనకు కనిపిస్తున్నప్పుడు వీళ్ళు వేసే నమ్ముకుంటే ఎంత బాగుంటుంది కదా, ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి వీళ్ళలో అని అనిపిస్తుంది. ఓకే, వాళ్ళలోనే అంత మంచి క్వాలిటీస్ ఉంటే మనం ఎంత మంచి క్వాలిటీస్ ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వారి దగ్గర ఒక మాట అంటారు, శాస్త్రంలో నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యానికి ఎంత మాత్రం వెళ్ళరు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అంటే వాళ్ళు మనం ఎలా అనుకోవచ్చు అంటే ఈ లోకస్తులతో పోల్చి మనం అనుకోవచ్చు. లోకస్తుల నీతి కన్నా మన నీతి అధికం కాకపోతే, లోకస్తులోనే ఎంతో నీతి కనిపిస్తుంటే, ఎంత ప్రత్యేకత కనిపిస్తుంటే, అలాంటి ప్రత్యేకత మనలో లేకపోతే మనం ఎలా పరలోక రాజ్యానికి వెళ్తాం? కనుక ప్రేమైన ఉన్నారా, ఎప్పుడైతే మన దీనత్వం కలిగి ఉంటాం, దీన మనస్సు కలిగి ఉంటామో, సృష్టికర్తని దేవుడు మనతో ఉంటాడు. ఎవరైతే దేవుడు మనతో ఉండాలని ఆశపడతారో వాళ్ళు ఆ మనసు లేకపోయినా కూడా ఆ మనసు రావాలని తాపత్రయపడతారు. ఒకవేళ లేకపోతే దేవుని అడుగుతారు, అయ్యా నాకు నీలాంటి దీన మనస్సు కావాలి. అన్ని అడుగుతున్నాం కదా దేవుని దగ్గర, అన్ని అడుగుతున్నాం కదా, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అన్ని అడుగుతున్నాం కదా. మరి అన్ని అడిగినప్పుడు మరి దీన మనసు ఎందుకు అడగకూడదు? అన్ని పుట్టుకతో వస్తాయి మనకు, రాదు కదా, పుట్టుకతోనే వచ్చేస్తాయి. పుట్టుకతోనే డిగ్రీలు వచ్చేసాయి నీకు, పుట్టుకతోనే నీకు రకరకాల టాలెంట్స్ వచ్చేసాయా? లేదు కదా. మనం పుట్టిన తర్వాత మన వయసు పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఎవరైనా మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. పుట్టుకతోనే పాస్ అయిపోయినా లేదు కదా. ఒక అన్నిటిగా పుట్టాను, ఎలా పడితే అలా జీవించాను, దేవుడు దర్శించాడు, మార్చుకున్నాడు, ఒక విశ్వాస అయ్యాను, ఒక సేవకుడు అయ్యాను, ఒక వాక్యం నేర్చుకున్నాను, వాక్యాన్ని రోజు ప్రకటించాను. అంతేకాదు పుట్టుకతో నేను మైక్ పట్టుకుని పుట్టేసాను, నాశనం అయిపోయాను. కాబట్టి దీన మనసులో ఒకవేళ మన పుట్టుకతో లేకపోవచ్చు. ఎందుకు చెప్తున్నా? ఒకవేళ లేకపోవచ్చు, ఇప్పుడు ఏం చేయాలి? వదిలేస్తామా? వదలకూడదు. దేవుని దగ్గర అడగాలి, అయ్యా నాకు నీలాంటి దీన మనసు నాకు కావాలి, ఇలాంటి దీన మనసు నాకు కావాలి అని అడగడంలో తప్పేమి. సంతోషిస్తానండి. అన్నీ అడుగుతాం, డబ్బులు కావాలి, నగలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆ వేసుకుని నగలేసి నాకు కావాలి, ఈ వేసుకుని చీరే నాకు కావాలి. అలాంటి దొరికితే చేయి ప్రభా, నేను షాపింగ్ వెళ్తున్నాను, పకెట్ ఆఫ్ తెచ్చుకుంది, అలాంటిదే కావాలి ప్రభా అని ప్రార్థన చేసి వెళ్ళుకుంటారు. వాళ్ళ ఆశ అది దేవుడు ఏమైనా వద్దన్నాడు, అలా ప్రార్థనే కాదన్నాడు. మనలే పిచ్చి మొఖం అడిగింది అని గురించి చేస్తుంటాడు. మనలో పిచ్చి మొఖం ఏదో తీసుకోపో అన్నట్టుగా ఆయన కొన్ని కార్యాలు చేసేస్తా ఉంటాడు. ఇన్ని చిన్నవి కూడా అడిగి మన దేవుని దగ్గర పొందుకునేటప్పుడు ఈ దీన మనసు దానివల్ల ఉపయోగం చెప్పాను నేను. సృష్టికర్త దేవుడే మన పక్కన ఉంటాడు అంటే ఆ దీన మనసు మరి అడగకుండా ఎలా ఉంటాం? మనం అడగాలి, దేవుని అడగాలి. అడిగే వారికి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మనమే అడగం, వాటి చాలా తక్కువగా అంచనా వేస్తారు. అన్ని విషయాలు తక్కువగా అంచనా వేసేసి ఇప్పుడు లేకపోతే ఏమి అన్నిటిగా ఉంటాం, లేకపోతే దేవుడిని పక్కన ఉండడు. అది అక్కడ జరిగే వాస్తవం. కాబట్టి దీన మనసు
మనకు కావాలి. తర్వాత మన విషయం మనం చూసినట్లయితే ఈ దీన మనసు కలిగిన వాళ్ళు ఏం స్వతంత్రించుకుంటారో కూడా బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్తలో మనం వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఎవరిదంటే పరలోక రాజ్యం? దీనులైన వారిదే పరలోక రాజ్యం. ఆత్మ విషయమై ఎవరైతే దీనంతో కలిగి ఉంటారో వారిదే పరలోక రాజ్యం. దేవుని నమ్ముకున్న తర్వాత ఆత్మ సంబంధమైన అనుకూలకు మనం నడిపింపబడుతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రవేశిస్తున్నాం యేసయ్య నమ్ముకున్న తర్వాత. ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు దీనత్వం అనేది కావాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళంటి వారే అంట పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అహంకారులు, గర్విష్ఠులు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. అహంకారము, గర్వము, అసూయ, ఈర్ష, ద్వేషము ఇవన్నీ ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఒక వ్యక్తి ఎలా వెళ్తాడు? ఇంపాసిబుల్ వెళ్ళాడు. అందుకని క్లియర్ గా చెప్పాడు, ఆత్మ విషయమై ఎవరైతే దీనంతో కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఇందాక చెప్పిన విషయానికి ఇప్పుడు చెప్పిన విషయానికి మనం కాస్త అర్థం చేసుకుందాం. ఇందాకేమో ఎప్పుడైతే మనకు దీన మనసు ఉంటుందో అక్కడ నుంచి ఆయన మన దగ్గరకు వచ్చి ఉంటాడు. అర్థమవుతుందా? పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద మన పక్కన వచ్చి ఉంటాడు, మనతో ఉంటాడు. ఓకేనా? అదే దీనత్వంలో మనం కొనసాగుతుంటే ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తాం. ఎట్లా అంటే ఆయనతో పాటు వెళ్ళిపోతాం. హల్లెలూయా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నీతో ఉండి నువ్వు అదే దీనంలో కొనసాగినప్పుడు నీ జీవితం ముగిసిన ఆయనతో పాటు నేను పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎందుకంటే శాశ్వత కాలం ఆయనతో నువ్వు ఉండాలని ఆయన ఆశ. ఎందుకంటే దీనత్వం కలిగినటువంటి వాళ్ళు మీరు యేసుక్రీస్తు వారు చెప్పడం మాత్రమే కాదు, క్రియలతో చేసి చూపిస్తాడు. క్రియలు చాలా అవసరం కదా. అందరూ బోధిస్తారండి. నేను బోధిస్తాను, ఇంకొకరు బోధిస్తారు, మీరు కూడా బోధిస్తారు. నాకు ఇచ్చి చెప్పంటే కాసేపు చక్కగా నాకన్నా బాగా మాట్లాడతారు. సరేనా? క్రియలు కూడా కావాలి. క్రియలు లేని విశ్వాసం ఎలా మృతమవుతుందో, క్రియలు లేని మాట కూడా మృతమే. చుట్టి మాటలు ఎంతకాలం ఉంటాం? వాళ్ళ క్రియలు కనిపించలేదు. వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ సోది. మొదటి సందేశం వాళ్ళు మాట్లాడారంట, తర్వాత వాళ్ళు సోది చెప్పేవాళ్ళ. ఒక అతనంటే చక్కగా బోధించాడంట దేవుని ప్రేమ గురించి, చక్కగా బోధించాడంట. ఆయన అన్నాడు, మీరు ఎవరికైనా 2 అంగీలుంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బట్టలు లేకుండా ఇబ్బందికరమైన వస్తే వాళ్ళకి ఒక అంగీ ఇవ్వండి. లుంగి కాదండి, అంగీ. ఆయన తిరుగుతుంటే లుంగి ఏంది అన్నాడు. అంగీ లుంగి కాదండి, బైబిల్ అంగీ వేసుకుని లుంగి వేసుకోలేదు, అంగీ వేసుకున్నాడు. ఆ పాస్టర్ గారు 2 అంగీల గురించి చెప్పాడు. అయిపోయింది, మెసేజ్ అంతా అయిపోయింది. ఒకసారి ఆ వాక్యం విని, ఆ రోజు ఆ సందేశాన్ని విని చాలా సంతోషించి ఆ సందేశం ఒకదిలో అంటుకుపోయి సంతోషంతో ఆ వ్యక్తి ఒక రోజు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు అలానా రోజు పలానా మెసేజ్ చెప్పారండి, చాలా బాగుంది. నాకు కూడా సరిగ్గా గుడ్డలు లేవు, మీరు చూసి మంచి మంచి గుడ్డలు వేస్తున్నారు, నాకు కూడా ఒక కోట్ సూట్ ఇవ్వకూడదా అన్నాడు. చాలా కోట్లు ఉన్నాయి మీ దగ్గర, సూట్లు ఉన్నాయి, ఒక్కటేమంటే నేను దొంగలేకపోతున్నా. ఆయన అన్నాడు తెలియక, పాస్టర్ గారు వాక్యాన్ని సరిగా వినలేదు కదా, వాక్యాన్ని సరిగా వినలా. యేసుప్రభు అన్నాడంటే 2 అంగీ ఉంటే ఒక అంగీ ఇవ్వమన్నాడు. నా దగ్గర 2 కాదు, చాలా ఉన్నాయి, నేను ఇవ్వలేను అన్నాడు. హల్లెలూయా. ఎంత చమత్కారంగా తప్పించుకున్నాను. చాలా మంది వాక్యాన్ని చాలా చమత్కారంగా ఉపయోగించి నెరవేర్చడానికి బదులు తప్పించుకునేదానికి దాన్ని ఒక థియాలజీ లాగా తీస్తారన్నమాట. 1 ఉందా, 2 ఉందా, 3? మనం ఎలా అర్థం చేసుకోవాలి? 2 ఉంటేనే 1 ఇస్తే అన్యున్నోడు ఎన్ని ఇవ్వాలి? ఆ లెక్కలు వెళ్ళాలా? కానీ నేనేం చెప్తున్నాడు, దీన్నే అక్షరార్థంగా బోధించే బోధకులు అంట. అక్షరం కాదు, అక్షరం అనుకున్న ఆత్మీయత కావాలి. ఏంటి? ఆలోనే ఉండేట, ఆలోకి వెళ్ళాలి. 2 ఆలో పక్కన అక్షరం నుంచి 2 అనేది ఆత్మీయతలోకి వెళ్ళాలి.
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడే ఆగిపోకూడదు. ప్రతిదాన్ని అక్షరార్థంగా చూస్తే యేసు ఒక మాట కూడా చెప్పాడు, సందర్భంగా చెప్తున్నా. మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే మీ కళ్ళు పెరిగి పడేయండి చెప్పాడు యేసుక్రీస్తు. మీ చెయ్యి అభ్యంతరపరిస్తే, అంటే చేయకూడదు పని చేయడానికి చెయ్యి ప్రేరేపిస్తే ఆ చెయ్యి నరికేసే. మీ కాలు వెళ్ళకూడని చోటికి నడిస్తే ఆ కాళ్ళు నరికేసే చెప్పాడు కదా. మరి అక్షరార్థంగా పనిచేస్తే కళ్ళు పీకేసుకొని, చేతులు నరికేసుకొని, కాళ్ళు నరికేసుకుంటే చర్చిలో అందరూ ఎలా ఉంటారంటే అందరూ ఫిజికల్ హ్యాండిక్యాప్. అందరం బయట ఉంటాయి 3 చక్రాల బండ్లు, తోపుడు బండ్లు అవి ఉంటాయి. ప్రియమైన వాళ్ళ అక్షరార్థం కాదు, దాన్ని ఆత్మీయతగా అర్థం చేసుకోవాలి. అలా ఉండాలి. నరికేస్తే ఎలాగైతే మన చెయ్యి నరికేస్తే ఇంకా ఉండదో, పని చేయదో, అలాగ చెయ్యి ఉన్నా కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు చెయ్యి లేనట్టుగా ఉండాలి. చచ్చిపడిపోయిన చెయ్యి ఏం చేస్తుంది? ఏం చేయాలి అన్నట్టుగా అయిపోవాలి. చచ్చిపడిపోయిన కాలు పోతుంది, నడుస్తుందా? నడవదు కదా, ఆగిపోవాలి. అలాగే దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో, కంటి విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్షరాన్ని ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. ఓకే, టోటల్గా మనం ఏం చూస్తుంటే యేసుక్రీస్తు వారు మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా ఉన్నాయి. చేతలు క్రీస్తులను మనం చూడగలం, ఎక్కడ ప్రపంచం చూడలేము. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది చేస్తాడు. ఆయన ఏం చేశాడంటే యోహాను సువార్తలోకి వద్దాం, 19వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. 13:5 యోహాను సువార్త. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తవాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయించు ఆయన సిమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. గమనించండి ప్రియమైన వారా, యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరకు వచ్చాడు, ఒక పళ్ళెం తీసుకొచ్చాడు, దాంట్లో నీళ్లు పోసారు. ఎందుకు పోసాడంటే వాళ్ళు పాదాలు కడగడానికి. ఒక తువాలు తీసుకున్నాడు, ఒక టవల్ తీసుకున్నాడు, ఎందుకంటే వారి పాదములు కడిగిన తర్వాత తొడవడానికి. పేతురు దగ్గర అలా కడుక్కుంటూ శిష్యుల పాదాలు కడుగుతూ, ఇప్పుడు కాళ్ళు కడగాలంటే ఎలా కడుగుతామంటే, కింద కూర్చున్న వ్యక్తికి నేను నిలబడి ఇలా కడగలేదు, ఏం చేయాలా? వాళ్ళ పైన కూర్చోబెట్టాలా? ఎవరి కాళ్ళైతే కడగాలో వాళ్ళను పైన కూర్చోబెట్టాలా? ఈ కడిగే వ్యక్తి కిందకు వచ్చావా, లేదా వాళ్ళ ఎదుట వంగిపోవాలి. వాళ్ళ ముందు కూర్చోబెట్టి వంగిపోయి కడగాలి. పేతురు అంటున్నాడు, ఎందుకయ్యా నా పాదాలైనా నువ్వు కడిగేది? లేదు పేతురు, నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు నేను చేసేది, తర్వాత అర్థం అవుతుంది. అయితే వాడు గుర్తుపెట్టుకో, నేను కానీ నీ పాదాలు కడగకపోతే నా రాజ్యంలో నీకు పాలు లేదు అనేసి. అయ్యో అట్టయితే కాళ్ళు కాదు మాత్రం కదా, నా చేతులు కడుగు, తల కడుగు, ఉండొద్దు, నీకు స్నానం చేయించేసానట్టుగా అంటున్నాడు. అంత అవసరం లేదు నాయన, స్నానం చేసినాడు, కాళ్ళు కడుగుంటే చాలు. స్నానం చేసేసాడు, కాళ్ళు కడుగుంటే చాలు. అంటే దాని అర్థం ఏంటంటే, స్నానం చేసేసావు అంటే నువ్వు నాలో విశ్వాసం ఇచ్చావు, బాప్తిజం తీసేసుకున్నావు, రక్షింపబడిపోయావు. ఇప్పుడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు, ఇక నువ్వు మరలా స్నానం చేసిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ దీని భావం ఏంటన్నది మనం పక్కన పెడితే, మన పాయింట్ ఏంటో తెలుసా? యేసయ్య మనసు దీన మనసు కదా, నా మనసు మీరు కలిగి ఉండాలని చెప్పాడు కదా, మీరు నేర్చుకోవాలని చెప్పాడు కదా. ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. దీన మనసు కలిగిన వాళ్ళే తమ్ము తాము తగ్గించుకుంటారు. దీనతో ఎవరు ఉంటుందో వాళ్ళ తగ్గింపు ఉంటుంది. వాళ్ళు తగ్గించుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఆ స్వభావం ఉంది అంటే వాళ్ళు తగ్గించుకుంటారు అంతే. ముందుకు వస్తారు చేయడానికి, ముందుకు వస్తారు. స్వభావం ఎవరో లేదని చెప్పట్లేదు, ఉంటుంది అక్కడెక్కడ మనం చూస్తుంటాం. ఒకసారి ఒక ఫంక్షన్ జరుగుతుందండి. ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్లో ఒక అబ్బాయిని పిలిచి, ఎరా నాన్న ఎట్రా, ఒక యవనస్తుని పిలిచారు. ఏంటి అంటే, ఆయన అందరు వచ్చినారు, టీ ఇస్తాను, అందరికి అంత చేయను అయినా అని చెప్పారు. ఆ బిల్లుడికి అది నచ్చట్లేదు. ఏంటి, టీ మోసుకు వెళ్ళి అందరికి ఇవ్వడము అతనికి నచ్చడం లేదు. అతని మొక్క దర్భంగా మారిపోయింది. అందరు చైర్లో కూర్చోన్నారు.
ఇష్టం లేకపోయినా కష్టంగా తీసుకున్నాడు. ఆ ప్లేట్ మీద టీ కప్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర తీసుకొని కష్టంగా ఆడ పెట్టి వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంది అతని ఫేస్ చూస్తే ఫీలింగ్. ఒక ఆఫీసర్ గమనించాడు, ఆ ఫంక్షన్ ఒక ఆఫీసర్ వచ్చినాడు. ఆయన చాలా నీట్గా గిగ్గు చేసుకున్నాడు. చేసుకొని అతని ముఖం చూసి రా బాబాని గురించి ఆ పని ఆయన తీసుకొని నువ్వు కూర్చో నేను ఇస్తా అందరికి అని చెప్పి ఆ పిల్లడు ముందు ఆయన ఆ పని తీసుకొని అందరికి ఆ టీ కప్పులన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఏమైందంటే ఆ యమనస్తుల ముఖం అంత అయిపోయింది. ఎందుకు నేనేమిటో నామూషి పడ్డాను, ఇదేందో నాకెందుకు ఇవ్వని చెప్పాను, నేనేదో టీ ఇచ్చాను అందరికి అని అనుకున్నాను. ఈయన చూస్తే ఒక ఆఫీసర్లా ఉన్నాడు, చూడగానే అంత క్లాస్గా ఉన్నాడు, డిగ్నిఫైగా ఉన్నాడు. ఇతనేంది తీసినాడు. తగ్గిపోయి ఆ తగ్గిపోయిన స్వభావం ఉంటే వాళ్ళు ఎంత వయసులో పెద్దలు కావచ్చు, ఆర్థిక విషయంలో పెద్దలు కావచ్చు, గొప్పలు కావచ్చు, వాళ్ళు ఆ పని చేస్తారు. యేసుక్రీస్తు సర్వ సృష్టికి కర్త అయినప్పటికీ కూడా మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన ఆయన మనుషులకు పాదాలను కడిగాడు అంటే ఎంత అయినా తగ్గించుకున్నాడు. గమనించాలి, నేర్చుకోవాలి. మన జీవితంలో తగ్గిపోతుందా? ఎవరైనా పని చెప్తే చేస్తున్నామా? నువ్వేది నాకు చెప్పేది, నేనెందుకు నీకు చేసేది అన్నట్టుగా ఉంటున్నావా? నువ్వు చెప్తే నేను చేయాలా అనేవాడు ఎంతమంది లేదండి. ఇళ్ళలో వారితోనే చేరిపో, నీకేది నేను చేసేది, వాళ్ళకే నేను చెప్పేది. ఎంత గర్వంగా మాట్లాడతారు కదా. వాళ్ళకంతా చేయమని చెప్పొద్దు. మన అత్తగారు చెప్పులు వేసుకోలేకపోతుంది, పాప అనారోగ్యంతో ఉంది, చెప్పులు వేసుకోలేకపోతుంది. కోడల్ని అమ్మా చెప్పులు వేసుకోలేకపోతున్నాను, కొంత హెల్ప్ చేయమ్మా. ఎవరు లేదు, కోడలు ఉంది అక్కడ. అవేం చేయాలి కోడలు? ఆ చెప్పులు తీసుకొచ్చి అత్తగారి కాళ్ళ దగ్గర పెట్టి వీలైతే తొడిగించాలి. ఇవేం చేస్తుందే, అది వేసుకోవా, వేసుకో 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 చెప్పా. ఎంత తగ్గిపో కదా. అప్పుడు ఇద్దరు విశ్వాసాలు మళ్ళీ ఇద్దరు చర్చికి వెళ్తున్నారు పాపం. చెప్పడం ఈ కూడా అంత తగ్గింపు అనమాట. ఎంత తగ్గిపోయి కాదు వేసుకో. ఆ చెప్పలేదు, నేను తాగేది. మా అమ్మ చెప్పలేను తాకల, అత్తగారు చెప్పలేదు తాకన్నా. ఎంత తగ్గిపో కదా. ఓకే, కాబట్టి దీన మనసు కలిగిన వాళ్ళు ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది. వాళ్ళు చేయాలనుకున్న పని, వాళ్ళకి అప్పగించిన పని చిన్నదా పెద్దదా అనుకోరు, చేస్తారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, తర్వాత చివరిగా ఒక మాట చూద్దాం. యేసు ప్రభుతో ఆయన శిష్యులు కూడా ఈ విషయాన్ని బోధించారు. దీనత్వం గురించి, దీన మనసు గురించి వాళ్ళు కూడా అలాగే అనుసరించారు, దాన్ని బోధించారు కూడా. ఏం బోధించారంటే చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏంటంట? ఎదుటివారి ఎడల మీరందరూ దీనత్వం అనే మనస్సు అనే వస్త్రంలాగా ధరించుకోవాలట. దీన మనస్సునే వస్త్రంలాగా ధరించుకోవాలి. ఆ దీన మనస్సునే ఆభరణాన్ని ధరించినట్టుగా ధరించుకోవాలి. ఒక ఆభరణం వేస్తే అందరు కనిపిస్తుందండి. ఆభరణాలు అందరూ కనిపించాలి కదా. వేసుకునేది దాచి పెట్టుకుంటారా? లేదు కదా. ఒక నెక్లెస్ వేసినా, గాజులు వేసినా, బ్రాస్లెట్ వేసినా, ఉంగరాలు వేసుకున్నా ఇంకా ఎక్కువగా చూపిస్తాం కదా. ఉంగరాలు అనుకోండి 10 అంటుంటాం అవసరం లేకపోయినా కదా. ఆ నెక్లెస్, కొత్త నెక్లెస్ వేసుకుంటే అనుకుంటుంటారు. అంటే పక్కన వచ్చి దృష్టి దాని మీద ఏంది ఏదో సర్దుకుంటున్నట్టుగా. కొత్త బాగా తీసుకుంటే ఎదుటి దృష్టి దాని మీద పడాలి అంటే కనిపించాలి. ఎంత ట్రై చేస్తారు కదా. కొత్త వస్తువులు వేసుకున్నా, అలా కొత్త గుడ్లు వేసుకున్నా కూడా అక్కడ పక్కన వాళ్ళు గమనించలేదు అనుకోండి, కొత్త వస్త్రాలు వాళ్ళు చూసేద్దనే చేసేస్తారు. వీళ్ళే చూసి చాలా బాగుందని డ్రెస్ కనిపించేట్టుగా ప్రయత్నం చేస్తారు కదా. కనిపించాలి. ఏం కనిపించాలి? దీన మనస్సు కనిపించాలి. హల్లెలూయా. నువ్వు వేసుకున్న ఆభరణాలు కనిపించదుగా నీలో దీనత్వం, దీన మనస్సుగా ఎదుటి వారికి కనిపించాలి. దేవునికి మహిమ. అదే యేసయ్య శిష్యులకు అదే బోధించారు. కాబట్టి ఈరోజు
దేవుడు అందరితో మాట్లాడే విషయాన్ని తెలుసా, దీన మనస్సు మనం కలిగి ఉండాలి. హెచ్చింపబడతావు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు రోజు రోజుకి తగ్గిపోతా ఉంటాడు. అది ఏ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, హెచ్చించుకుంటే తగ్గిపోతాం. కాబట్టి మన జీవితంలో యేసయ్య మనకు మాదిరి, ఆయన మాదిరిగా ఎంచుకొని ఆయన దగ్గర నేర్చుకుందాం, దీనంతో నేర్చుకుందాం, ఆయన దీన మనసు కలిగి ఉందాం, ఆయన సంతోష పెడదాం, ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. ప్రభు ఈ మాట మన వినికిల్లో ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా.